హలో అండి, వెల్కమ్ టు కవీస్ గార్డెన్. కవీస్ టెర్రస్ గార్డెన్లో పెట్టకుండా నేను విత్తనాలు వేయకుండా వచ్చిన గంగవాయల కూరని చూపిస్తున్నా. అసలు ఎంత హ్యాపీ అవుతుంది కదా మనం పెట్టకుండా వస్తే. అండ్ తెంపేటప్పుడే నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇదిగోండి ఇలా సీడ్స్ అన్నీ ఇందులో దులిపేస్తా, సో దట్ మళ్ళీ కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు, సిసి అన్నమాట. మా స్కూల్లో పిల్లలకి మేము సిసినే చెప్తుంటాం. అండ్ ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటి అంటే, చాలామంది నా ప్రొఫెషన్ పైన నేను కేర్ తీసుకోనేమో అని అనుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే మీరు ఇన్ని పనులు చేస్తారు కదా అని. లేదండి, ఫస్ట్ యాజ్ ఏ టీచర్గా నేను ఇన్ని కంఫర్ట్స్ని ఎంజాయ్ చేస్తున్నాను అంటే బికాజ్ ఆఫ్ మై జాబ్ ఓన్లీ కదా. సో నా డ్యూటీ, నేను స్కూల్లోకి ఎంటర్ అయినా అంటే ఇంకా నా ప్రపంచం వేరు. నేను అన్నీ మర్చిపోతాను. గార్డెనర్, మదర్, అక్కడ ఒక టీచర్ని, హాసి, అన్నీ ఎవ్రీథింగ్ నేను మర్చిపోతాను. గేట్ లోపల ఎంటర్ అయ్యాను అంటే అపరిచితురాల్లాగా అయిపోతాను అన్నమాట. సో నా స్కూల్, నా స్టూడెంట్స్ ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాత ఏదైనా. దానికి ఫలితంగా నిన్న వచ్చిన ఎస్ఎస్సి రిజల్ట్స్లో మా స్కూల్లో ఇంగ్లీష్లో 10 GPA హైయెస్ట్ నా సబ్జెక్ట్లోనే వచ్చాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే వచ్చాయి. సో అది నాకు చాలా క్రెడిట్ ఇచ్చింది నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఎన్ని చేసినా కూడా నా ప్రొఫెషన్ ఫస్ట్, నాకు ఇంపార్టెంట్ అన్నది నాది నాకు ఇంకా ప్రూవ్ చేసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా కూడా ఎక్కువ తీసుకొచ్చుకోవాలి. ఎవ్రీ ఇయర్ దాదాపు నా 19 years సర్వీస్లో నా లాంగ్వేజ్లో అయితే ఇంతవరకు ఎవ్వరు ఫెయిల్ అవ్వలేదు. మ్యాక్సిమం అందరు స్టూడెంట్స్ మంచి జీపీఏ, కానీ 10 GPA రావడం మాత్రం ఫస్ట్ టైం. అంటే మ్యాక్సిమం మా కలమడుగు పిల్లలు చాలా యాక్టివ్ ఉన్నారు. నేను 19 years సర్వీస్లో మంచి స్కోర్ వచ్చింది, కానీ 10 GPA రావడం మాత్రం ఫస్ట్ టైం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ చాలా సంతోషంగా ఉంది ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడం. అలాగే ఇక్కడ గార్డెనర్గా నేను నా 200 మొక్కలకి అమ్మగా ఎంత కేర్ తీసుకోవాలో అంత కేర్. మళ్ళీ గార్డెన్లోకి వచ్చినా నాకు మళ్ళీ స్కూల్ గుర్తు రాదండోయ్, చెప్పాను కదా, రోల్ షిఫ్టింగ్ అన్నమాట. సో అలా ఉంటేనే మనం స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉంటాం. సైకాలజీలో చెప్పేది కూడా అదే. యాజ్ ఏ సైకాలజిస్ట్ నుంచి మనం ఏ పని చేస్తున్నామో దాన్ని ఎంజాయ్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇది చేస్తూ అక్కడ ఆలోచించడం, అన్నం తింటూ ఇంకేదో ఆలోచించడం, ఆ పని చేస్తూ అయ్యో నేను సరి అయిన ఫుడ్ తింటున్నానా లేదా, బ్యాలెన్స్ డైట్ తింటున్నానా లేదా అని టెన్షన్ పడడం, ఇవన్నీ మనకి కష్టం, అవసరం లేదు. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మైండ్ఫుల్నెస్, అంటే చేస్తున్న పనిని 100% దాని మీదే మనసు లగ్నం చేయడమే మైండ్ఫుల్నెస్. నేను ఇది బాగా ప్రాక్టీస్ చేస్తాను. మరి మీరు? ఆటపాటలుగా పెరిగిన గంగవాయల కూర మన తోటలో ఇంత వచ్చింది హార్వెస్ట్. ఓకే, మరి ఉండనా, బాయ్ అండి. మరి ఇంకో మంచి గార్డెన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం కవీస్ టెర్రస్ గార్డెన్లో. ఇదిగోండి ఇంత ఎండకి కోస్తున్నాను నేను. మా వారి కూరగాయలకి మార్కెట్కి వెళ్తాను అంటే వద్దు నేను 10 నిమిషాల్లో కూరగాయలు తీసుకొస్తా, అందులో వీడియో కూడా అయిపోతుంది నాకు కదా. సో ఉండనా మరి, బాయ్ అండి, బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్.